హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు, అలాగే శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఏంటి అక్క ఈరోజు చెప్తుంది అని అనుకుంటున్నారా? కానీ ఈ వీడియో నిన్న తీసిందండి, కానీ నిన్న పెట్టలేదు కదా, అందుకోసమని ఈరోజు చెప్తున్నాను. నిన్నట్లాగా అనేసుకోండి. ఏ వారమైనా అమ్మవారికి చెందిందే కదా. ఈ మాసం అంతా కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం అంటారు కదా, శ్రావణ మాసం. అందుకోసమని ఎప్పుడు చెప్పినా ఏమీ లేదనమాట. ఈరోజు అంటే నిన్న చేశానండి, సాయంత్రం పూజ చేసుకున్నాను నిన్న నేనైతే. మీరు పొద్దున చేశారా సాయంత్రం చేశారా కామెంట్ చేయండి. నాకు పొద్దున కొంచెం వీలు కాలేదు, హడావిడిగా పూజ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నిమ్మలంగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని అనిపిస్తుంది. నేను ప్రశాంతంగా నెమ్మదిగా మంచిగా దేవుణ్ణి స్మరిస్తూ, అలాగే దేవుని పాటలు వింటూ పూజ చేసుకుంటూ ఉంటానండి. నాకు అలాగే ఇష్టం అన్నమాట. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. నేను మాల కట్టి వేశానండి నా చేతులతోటి. మధ్యాహ్నం అంతా కూడా ఇలా మాల కట్టి మిగతా పూజకు ఏర్పాట్లు అన్నీ చేసుకొని ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఎందుకంటే మొదటి శుక్రవారం కదా, అందుకోసమని ఇలా పూజ చేశాను. మీకు ఈ వీడియో అమ్మవారు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. మనము ఎన్ని ప్రసాదాలు పెట్టాము, ఎన్ని పువ్వులు వేసాము, ఇది కాదండి ముఖ్యము. మనం ఎంత ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసాము. అలాగే ఏదైనా కూడా అంతే అండి, శ్రద్ధతోటి పనిచేయాలి. అది అందుకే అంటారు కదా. అందుకే నేను అడవిడిగా ఉంటే అసలు పూజ చెయ్యను. నాకు మంచిగా నిమ్మలంగా అనిపించినప్పుడే పూజ చేసుకుంటాను. ఏమంటారు, అవునా కాదా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే అండి, లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం.